Hi friends, this is Srinivas, lecturer in mathematics. ఈరోజు మనం హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ మనము హాఫ్ రేంజ్ యాక్చువల్లీ మనం నేర్చుకున్నది 2π. ప్రీవియస్ ప్రాబ్లమ్స్లలో మనం నేర్చుకున్నది దాని యొక్క రేంజ్ అంటే 0 to 2π అంటున్నాం అండ్ -π to π అంటున్నాం. ఇవి మనం నేర్చుకున్నవి. వాటి లిమిట్స్ ఈ రేంజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. మనం ఇప్పుడు 0 to π లిమిట్స్ తీసుకొని మనం నేర్చుకోబోతున్నాం. అందుకే హాఫ్ రేంజ్ అంటున్నాం ఇక్కడ మనము. ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఇందులో మనకి 2 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ హాఫ్ రేంజ్ cosine series. హాఫ్ రేంజ్ cosine సిరీస్ లిమిట్స్ ఇక్కడ మనకి 0 to π తీసుకుంటాం. సో f of x equals to a0/2 plus summation n equals to 1 to infinity an cos nx, where a0 equals to 2/π integral 0 to π f of x dx and an equals to 2/π integral 0 to π f of x cos nx dx. ఇది ఫోరియర్ కొసైన్ సిరీస్, హాఫ్ రేంజ్ ఫోరియర్ కొసైన్ సిరీస్. సింగిల్ 1 మార్క్ క్వశ్చన్ అడుగుతున్నాడు, జాగ్రత్తగా నేర్చుకోవాలి మీరు. నెక్స్ట్ సెకండ్ వన్ హాఫ్ రేంజ్ సైన్ సిరీస్. సో f of x equals to summation n equals to 1 to infinity bn sin nx, where bn equals to 2/π integral 0 to π f of x sin nx dx. ఇది మనకు కావాల్సిన హాఫ్ రేంజ్ సైన్ సిరీస్. ఇప్పుడు ప్రాబ్లం చెప్తాను నేను. ప్రాబ్లం నేర్చుకోగలిగితే, మనం చేయగలిగితే, ఆల్రెడీ ప్రీవియస్ మోడల్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, అవే మోడల్ ప్రాబ్లమ్స్ ఇక్కడ కూడా ఉంటాయి. బట్ కొద్దిగా చేంజ్ ఉంది, లిమిట్స్ చేంజ్ అయింది, అది మనం అబ్జర్వ్ చేయగలిగితే సరిపోతుంది. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఫైండ్ ద హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్. ఫైండ్ ది half range cosine series for the function f of x equals to x square in the interval 0, π and hence find 1/1 square minus 1/2 square plus 1/3 square minus 1/4 square plus dash so on. దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సొల్యూషన్ చూద్దాం, జాగ్రత్తగా వినాలి. కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయగలిగితే ఈ మోడల్ చాలా ఈజీ మనకి. సో హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ అన్నాడు కాబట్టి కొసైన్ సిరీస్ ఫార్ములా రాస్తాను నేను. f of x equals to a0/2 plus summation n equals to 1 to infinity an cos nx. ఫస్ట్ a0 వాల్యూ, a0 equals to 2/π
ఇంటిగ్రల్ 0 to pi f of x dx, f of x dx. సో ఏ నాట్ కనుక్కుందాం. ఇక ఏ నాట్ ఈక్వల్స్ టు 2 by pi ఇంటిగ్రల్ 0 to pi f of x ఫంక్షన్ x స్క్వేర్ ఇచ్చాడు, x స్క్వేర్ dx, x స్క్వేర్ dx. సో ఇట్ ఈక్వల్స్ టు 2 by pi into x cube by 3, lower limit 0, upper limit pi. It equals to 2 by pi into pi cube by 3 minus 0 cube by 3. It equals to 2 by pi into pi cube by 3. It equals to pi by cancel, 2 pi square by 3. This one is a naught. ఏ నాట్ వాల్యూ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏఎన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏఎన్ ఫార్ములా ఈజ్ ఏఎన్ ఈక్వల్స్ టు 2 by pi ఇంటిగ్రల్ 0 to pi f of x cos nx dx, cos nx dx. ఏఎన్ ఈక్వల్స్ టు 2 by pi ఇంటిగ్రల్ 0 to pi f of x function x square cos nx dx. So x square by Bernoulli's rule, u equals to x square and v equals to cos nx. U dash equals to 2x, u double dash equals to 2 and u triple dash equals to 0. So v1 equals to integral cos minus integral cos sin nx by n. v2 equals to minus cos nx by n square. v3 equals to minus sin nx by n cube. x square 2x అయింది, 2x by 2 అయింది, 2 by 0 అయింది. ఇది మనకు ప్రాసెస్. బట్ ఫార్ములా ఏంటి? an ఈక్వల్స్ టు 2 by pi into by Bernoulli's rule అన్నాం కదా. Bernoulli's rule ఫార్ములా ఇంటిగ్రల్ uv1 ఈక్వల్స్ టు uv1 మైనస్ u డాష్ v2 ప్లస్ u డబల్ డాష్ v3 మైనస్ డాష్ 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 1. సో x స్క్వేర్ sin nx by n మైనస్ ఫార్ములాలో మైనస్ ఉంది చూడండి, 2x into minus cos nx by n square plus 2 into minus sin nx by n cube. It equals to 2 by pi into x sin nx by n. Minus into minus plus 2x cos nx by n square minus 2 sin nx by n cube and lower limit 0, upper limit pi. So continuation process. It equals to 2 by pi into pi sin n pi by n plus 2 pi cos n pi divided by n square minus 2 sin n pi by n cube minus of lower limit ni substitute చేస్తున్నా, 0 into sin n of 0 by n plus 2 into 0 cos n of 0 divided by n square minus 2 sin n of 0 divided by n cube. ఇది లోయర్ లిమిట్ అప్లై చేసాం మనం. ఇట్ ఈక్వల్స్ టు 2 by pi into pi sin n pi వాల్యూ 0 plus 2 pi into cos n pi వాల్యూ minus 1 whole power n divided by n square. ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ వాల్యూస్ గురించి నేను డిస్కస్ చేశాను, చెప్పాను, అవి నోట్ చేసుకోండి. 2 into sin, ఇది కూడా 0 వస్తుంది మనకి, n cube minus of 0 into something 0
ప్లస్ 0 ప్లస్ 0 ఇవన్నీ మొత్తం టోటల్గా మనకి జీరోలు అయిపోయినాయి. 2/π ఇంటూ 2π minus 1 whole power n divided by n square. So pi get cancelled. 2 2s are 4 into minus 1 whole power n by n square. This one is an. an value వచ్చింది మనకి. an value వచ్చింది. The required half range Fourier cosine series is f of x function x square ఇచ్చాడు. a0/2 a0 వాల్యూ మనకి ఏమొచ్చింది? a0 వాల్యూ 2π² 3 divided by 2 plus summation n equals to 1 to infinity 4 into minus 1 whole power n divided by n square cos nx. This one is a Fourier series. But ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోద్ది మనకి. x square equals to π² 3 plus 4 constant summation n equals to 1 to infinity minus 1 whole power n cos nx by n square. ఇక్కడ ఈ x ప్లేస్లో నేనేం చేస్తా అంటే ఇప్పుడు 1 తీసుకుంటాను. 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? 1 స్క్వేర్ ఈక్వల్స్ టు లేక 0 తీసుకుందాం. 0 స్క్వేర్ ఈక్వల్స్ టు 0 π² by 3 ప్లస్ 4 into cos n of 0 by n square. ఇక్కడ చూడండి, ఫస్ట్ n వాల్యూ 1 తీసుకోవాలి కదా. 1 minus 1 whole power 1 ప్లస్ minus 1 whole power 2 cos n of 0 by n స్క్వేర్ అంటే ఇది 1 స్క్వేర్ అయింది, ఇది 2 స్క్వేర్ ప్లస్ minus 1 whole power 3 cos, జస్ట్ ఏ మూమెంట్, జీరోస్ తీసుకుంటే ఇవన్నీ కాస్ట్లు అన్నీ 1లు అయిపోతాయి మనకి. ఇది ఒక పాయింట్ తీసేయండి, ఒక పాయింట్ తీసేద్దాం. నెక్స్ట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 0 ఈక్వల్స్ టు π² by 3 ప్లస్ 4 into minus 1 whole power n by n square summation n equals to 1 to infinity. ఇది మిగులుద్ది మనకి, ఎందుకంటే అది 0 1 అయిపోద్ది 0 సబ్స్టిట్యూట్ చేస్తే. నెక్స్ట్ 0 ఈక్వల్స్ టు π² by 3 ప్లస్ 4 into ఇప్పుడు 1 2 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటా పోదాం. minus 1 whole power 1 by 1 square ప్లస్ minus 1 whole power 2 by 2 square plus minus 1 whole power 3 by 3 square plus dash 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 1. So it equals to minus π² by 3, దీన్ని ఇటు పట్టుకొచ్చా నేను, ఈక్వల్స్ టు 4 into minus 1 by 1 plus 1 by 2 square minus 1 by 3 square plus 1 by 4 square minus dash 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 1. సో ఈ 4ని ఇటు పంపించేస్తే మనకి ఏమైంది? minus π² by 12 ఈక్వల్స్ టు minus 1 by 1 square plus 1 by 2 square minus 1 by 3 square plus 1 by 4 square dash 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 1. ఇది మైనస్. సో నేను ఈ మైనస్ని తీసేయాలంటే ఏం చేస్తాను అంటే π² by 12 ఈక్వల్స్ టు 1 by 1 square minus 1 by 2 square plus 1 by 3 square minus 1 by 4 square plus dash 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 1. దిస్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ మనకి బాగా డిస్టర్బెన్స్గా ఉంది. ఇంతటితో ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను.
నెక్స్ట్ వీడియో పంపిస్తాను.